అంటే ఇన్ని రోజులు అవుతున్నా హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అంటే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఏ రోజు వైజాగ్ లోనే కూర్చోదు, లేకపోతే అక్కడే ఉండరు. ఆ రోజు నేను ఉన్న సందర్భం విజయవాడలో ఉన్నాను. విజయవాడ నుంచి ఇమీడియట్ గా నేను ఆవిడకన్నా ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడాలి. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించుకున్నాం. ఎవరో మాకు గుర్తు చేస్తే పనిచేసే పొజిషన్లో అయితే మేము లేవమ్మా. మా బాధ్యత మాకు తెలుసు. మా బాధ్యత ఎలా నిర్వర్తించాలో మా చంద్రబాబు నాయుడు గారు మాకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు. యాజ్ పర్ దట్ గైడ్ లైన్స్ మేము పనిచేస్తున్నాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాము. ఈ రోజు నాకు ఇక్కడికి రావడానికి నా బాధ్యతగా నేను ఇక్కడికి వచ్చాను. ఎస్పెషల్లీ ఒక 50-60 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను. ఇష్యూ షార్ట్అవుట్ అయిపోయింది, అది మీకు తెలుసు. 5 అల్లరి చేశారు, ఒకరు కోర్టు కేసు, 4 ఇంటికి పంపించాం. చేతులు దులిపించుకోవచ్చు కదా, మేము చేతులు దులుపుకోలేదే. మళ్ళీ అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది, మళ్ళీ ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చూసుకున్నాం. నిజంగా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. మేము నిజంగా కనుక రెడ్ బుక్ పరిస్థితే అంటే వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాల్లో చేసిన సిచ్యువేషన్లోనే మేము చేయాలి అనుకుంటే కనుక ఈరోజు రోడ్ల మీదకి వచ్చి 6 నెలలకే మాట్లాడతారు వాళ్ళు బయటకు వచ్చి? ఒకసారి మీరే ఆలోచించండి. అసలు యాక్చువల్గా మేము బయటకు వచ్చినప్పుడు లాస్ట్ 5 years వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పసుపు చొక్కా బయటకు వేసుకొస్తే కేసులు పెట్టారు. నా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. వీళ్ళు ఈరోజు ఏమో లా అండ్ ఆర్డర్ల గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్గా నేను ఒక మాట చెప్పాలి. వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది. అది జస్ట్ ఓపెన్ చేసి మీరైనా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అందులోని 80% ఆఫ్ పోస్టులు ఫేక్. రీసెంట్గా నందిగాంలోనే ఒక యాక్సిడెంట్లో ఒక అతను చనిపోతే ఏమని రాశారో తెలుసా? టీడీపీ నేతలు హత్య చేశారని రాశారు. అంటే ఇటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ నుంచి నేను ఇమీడియట్గా నేను అది ఫాలో అవుతాను. క్లియర్గా చెప్తాను, నేను అది ఫాలో అవుతాను. ఎందుకంటే నన్ను ట్యాగ్ చేస్తారు వాళ్ళు. నేను చూసినప్పుడు నేను ప్రతిదీ నేను అడుగుతా, ఏంటి నిజమైనా కాదా? 80% తప్పులు. అంటే వీళ్ళు ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాలు అదే అబద్ధాలతో గడిపేశారు. ఇప్పుడు కూడా అదే పొజిషన్, వాళ్ళకి 11 seats వచ్చిన పొజిషన్లో కూడా ఈ రోజుకి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని భూతత్వంలో చూపించి చాలా పెద్దదిగా క్రియేట్ చేసి జనాలు మభ్య పెట్టాలని చూస్తున్నారు. దయచేసి ప్రజలు కూడా అవగాహన ఉంది, ప్రజలు కూడా చదువుకున్నారు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ కూడా. సో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. మేడం, సెంట్రల్ జైలుకి సంబంధించి కేసులు నడుస్తుంది, అది ఎక్కడి వరకు దానికి కేసు నడుస్తుందండి. ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు. ఆల్రెడీ మేము సస్పెండ్ చేసాము, ఇంకా లోపలికి ఎంక్వైరీ జరుగుతుంది. సిపి గారికి కూడా మనం కూడా చెప్పాను, ఒక రోజు వెళ్ళి ఒకసారి మొత్తం చెక్ చేయండి అని చెప్పాను. ఇది ఒకటే కాదండి, ఆల్ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా ప్రక్షాళన చేస్తాం. యాక్చువల్గా ఒక చిన్న ఇష్యూ నడుస్తుందండి, కోర్టు ఇష్యూ నడుస్తుంది, దానివల్ల నాకుంది. మీకు ఇష్యూ ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఎవడో పట్టించుకోలే. మేము ఇప్పుడు కనీసం ఫైల్ అయినా మూవ్ చేసాం, కొంతమందికి క్షమాభిక్ష ఇవ్వాలి అని ఫైల్ అయినా మూవ్ చేసాం. ఒక చిన్న ప్రాబ్లం అన్నది రైజ్ అయింది, టెక్నికల్ ప్రాబ్లం అవుతుందండి, డెఫినెట్గా అవుతుంది. కొన్ని మాకు కూడా కొన్ని కాదండి, కొన్ని మాకు కూడా ప్రైవసీ యాంగిల్స్ ఉంటాయి. కొన్ని అన్ని కూడా ఓపెన్ గా ప్రెస్ ముందు చెప్పలేం కదా. ప్రెస్ ముందు చెప్పే రోజు వచ్చినప్పుడు డెఫినెట్ గా మాట్లాడతాం. డిపార్ట్మెంట్ కాదు, అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ ఆల్ డిపార్ట్మెంట్స్. వెయిట్ అది అతను అడిగారు ఏదో క్వశ్చన్, అది సమాధానం చెప్పలేండి. మీ ఒక్కరికే సమాధానం చెప్పాలంటే మన ఇద్దరం తర్వాత మనం అడుగుతాం. మీరు అడిగారు యాక్చువల్గా ఆ కాల్ రికార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ ఫోన్ నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కూలంకషంగా ఒక మాకు అన్ని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడతారు. ఏమండి, తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. అర్థమైందా? అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్గా శిక్ష పడాల్సింది. మరి అతని స్వంత విషయం అంటున్నారు, లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలు ఏమైనా కల్లోకి వచ్చిందో, లేకపోతే ఏదైనా
ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి, మనకు తెలియదు. ఇష్యూస్ సంబంధించినటువంటి వాటిలో ఎవరైతే ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేశారంటూ కూడా నేను ఆ రోజే మాట్లాడాను స్వామి. విషయం ఏంటంటే ఎలా చూడుతుంటారు అసలు దాని గురించి? అసలు విషయం ఏంటంటే ముందు మీరు గ్రహించండి. అసలు నేను ఏమంటానంటే పొలిటికల్ లీడర్లుగా మేము బోల్డ్ మాట్లాడతాం, ఓకే, కానీ మీరు వేసేటప్పుడు అది నిజమా కాదా అనేది కూడా వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి. నేను విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పా, అతను ముద్దాయి కాదు, విట్నెస్. అతని విట్నెస్ నా దగ్గర రిపోర్ట్ కూడా ఉంది. ఆ విట్నెస్ కూడా ఎవరంటే ఆయన ఆ చెరువులోని ఏదైతే నీళ్లు తోయడానికి వచ్చిన ఇంజిన్ ప్రొవైడ్ చేసిన వాడు, అట్ ద సేమ్ టైం ఆయన ఒక ఆటో డ్రైవర్, ఆయన ఒక విట్నెస్. ఆయన అది ఎలా మొత్తం నీళ్ళంతా తీసేసిన తర్వాత నీళ్లు తోడినందుకు గాను గవర్నమెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి 1000 రూపాయల బజానా కూడా ఇచ్చారు. అదంతా కూడా విట్నెస్ కూడా ఇచ్చారు. అది చందక సూరిబాబు, ఐ థింక్ సో. నా దగ్గర ఆర్డర్ కాపీ, విట్నెస్ ఏం మాట్లాడాడో కూడా ఉంది, మీకు పంపించమంటే పంపిస్తాను. అంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసి, మంత్రులు చేసి, పార్టీ అధ్యక్షులు చేసిన ఆయనకి కూడా ఒక ముద్దాయికి, విట్నెస్కి, అది సాక్షికి తేడా లేకపోవడం అన్నది, తేడా తెలియకపోవడం అనేది దౌర్భాగ్యం. పోనీ నేను అంటాను, విట్నెస్ ముద్దాయో అతనికి ఏదో చనిపోయే పరిస్థితుల్లోకి వచ్చేసాడు, అటువంటి సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు ఇచ్చాం. తప్పేంటి? హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచించవచ్చు కదా. ఎన్ని లక్షల కోట్లు దోచేసుకున్న వాడినేమో కూర్చోబెట్టుకుని సీఎం అని చేసుకుని లాస్ట్ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం దోచేసి పడేశారు. ఈ రోజేమో ఒక పాపం లాస్ట్ మినిట్లో ఉండే అనారోగ్యంతో ఉన్నవాడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే 5 లక్షలు ఇచ్చుకుంటే అదేదో పెద్ద నేరం కింద, భూతం కింద, పెద్ద భూతద్దంలో చూపిస్తున్నారు. ఏంటది? ఆ హ్యుమానిటీ యాంగిల్ ఎందుకు పోతుంది? నిన్న కూడా అంటే వాళ్ళు బురద ఎలా జల్లుతారంటే, నిన్న దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వస్తే ఇక్కడ నుంచి తెగ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అదే దావోస్ 4 సార్లు అక్కడ సబ్మిట్ జరిగితే, ఒకసారి వెళ్ళి తర్వాత నుంచి ఆ ఒక్కసారి వెళ్ళిన రోజు కూడా తిన్నాల్లో తప్పిపోయిన కుర్రోడ్లాగేమో బిత్రచూపులు చూసుకొని ఏం మాట్లాడాలో తెలియక ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పి మాట్లాడి బయటకు వచ్చేసారు. మళ్ళీ ఎందుకు వెళ్ళలేదయ్యా అని అడిగితే, అబ్బోబ్బో చలి మైనస్ రాకూడదు అనుకోవాలి, హోమ్స్ అన్న పెరగకూడదు అనుకోవాలి, మనం హోమ్స్ పరిగే పరిస్థితి వచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా మాట్లాడచ్చు. లేదండి, చూసి వచ్చాను. అదే లేదండి, ఆల్రెడీ లోపల ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు ఎలాగైతే గెంతు వచ్చారో అదంతా కూడా బ్రేక్ చేశారు. ఇప్పుడు పిల్లలకి అటువంటి ప్రాబ్లం లేదు. ఈ కెమెరాస్ కూడా కొంచెం ఫిట్టింగ్ కూడా మళ్ళీ రీఇన్స్టాల్ చేశారు. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ రాజారావు అని ఎవరైతే ఉన్నా సూపరింటెండెంట్ ఖైదీలకి బయట వసతులు కావాలంటే డబ్బులు తీసుకుని ఫోన్ పే ద్వారా తీసుకుంటారు, మందు కోసం ఆడే బయట. డెఫినెట్ గా అలాంటి పరిస్థితి ఉంటే మొన్న చూసారండి, వైజాగ్ లోనే ఒక సూపరింటెండెంట్ ఇలా చేశారంటేనే ఇమీడియట్ గా మేము సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోం. సో అటువంటి పరిస్థితులు. ఇప్పుడు విషయం ఏంటంటే వ్యవస్థ, నేను ప్రతిసారి చెప్పడం కాదు కానీ డిస్టర్బ్ అయిపోయింది మొత్తం వ్యవస్థ అంతా. దీన్ని స్టిమ్యులేట్లో పెట్టడానికి కొంచెం టైం మాకు పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతున్నాం, ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. అటువంటి ఫర్దర్గా జరగకుండా కూడా మొత్తం నిఘా యంత్రాంగాన్ని మాత్రం మేము పెడుతున్నాం. హోమ్ లో సెక్యూరిటీ పరంగా ఇప్పుడు అమ్మాయిలే పైకి జాబ్ చేసి వచ్చారు, బయట నుంచి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కదా, సెక్యూరిటీ ఎలా ఉంది లోపలంతా? నేను చూసి వచ్చానండి. ఫస్ట్ నేను లోపలికి వెళ్ళిన వెంటనే అడిగింది కెమెరాస్. ఇంకో అంటే బయట నుంచి కూడా అబ్బాయిలు ఎవరైనా అంటే యాక్చువల్గా ఇది మా పోలీస్ పరిధిలో చంద్రాది యాక్చువల్గా అటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నా లేదు. ఎగ్జాక్ట్లీ నేను ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆ రోజు నేను సిపి గారితో మాట్లాడడానికి కూడా ఆవశ్యకత అందుకే వచ్చింది. అసలు సెక్యూరిటీ పరంగా చూడండి, ఉమెన్ కానిస్టేబుల్ ఎక్కడైనా మనం పెట్టాలా, అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా ఉందా లేదా, ఎప్పుడు కూడా నాకు తెలిసి ఐసీడబ్ల్యూ మీరు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగల, అవసరం ఉండదు మాక్సిమం. ఇన్ కేస్ అటువంటి పరిస్థితి వస్తే గనక కంపల్సరీగా మేము పోలీస్ ప్రొటెక్షన్. బయటకు వచ్చిన వాళ్ళు 5గురిలో ఒక 3 పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందంటే, ఏదో డ్రగ్ తీసుకొని ఉన్నారా లేదంటే వీళ్ళు ఏమైనా మెడిసిన్ వాళ్ళు యాక్చువల్ గా మెంటల్ గా బాగా కొంచెం డిస్టర్బ్ అయ్యారు, వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి లోపల నేను 4-5 మాట్లాడాను సందర్భంలో మీతో పాటు స్టాఫ్ ఎవరైనా ఉన్నారా? నేను ఒక్కదాన్ని మాట్లాడాను. అందుకే నాకు కొన్ని తెలుసు. ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళ స్టాఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ముందుకు రారు, నాకు తెలుసు కదండి. లేదు, అందుకే స్టాఫ్ అందరినీ దూరం పెట్టి నేను ఈ మేడం ఇద్దరమే కలిసి కూర్చొని వాళ్ళు ఏం లేదు, మా ఇంటికి పంపించండి మేము వెళ్ళిపోతాం. సో జనరల్ గా ఉన్న ఆలోచన అది, వాళ్ళకి ఇంటికి పంపించేస్తే వెళ్ళిపోతామని. కానీ వాళ్ళు ఇంటికి పంపించాలి అనుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రావాలి. అది గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందంటే
ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని బాగానే చూసుకుంటారు, ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి రిస్క్ రాదు, ఆ అమ్మాయిని ఇంకా మళ్ళా ఫర్దర్గా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని ఐసీడబ్ల్యూఎస్ వాళ్ళు, ఈ సిడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్మితే సంతకం పెడతారు, అప్పుడు వస్తారు. బాలికలు ఈ పైనకి ఆ పెంకులు తీయడం, రోడ్డు మీద వేయడం, కొట్టడం, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశారు మేడం. ఇంటికి వెళ్ళి అలా బిహేవ్ చేయరని గ్యారెంటీ ఏంటి? ఒకవేళ అలా బిహేవ్ చేస్తే పరిస్థితి ఏంటి అంటారు? మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు మేము అందుకేనమ్మా, మేము పరిస్థితి ఏంటంటే, నేను చాలా క్లియర్గా డిపార్ట్మెంట్ వాళ్ళతో, మీకు నా సంగతి తెలుసు, ఏది కూడా కూలంకషంగా తెలుసుకోకుండా మీ మీడియా ముందుకే రాను. నేను యాక్చువల్గా డే ఫస్ట్ నుంచి కూడా నాకు మీరే పెట్టారు, నాకు వాట్సాప్ పెడితే చూసి ఇమీడియట్గా కలెక్టర్తో సిపి గారితో మాట్లాడి ఆ రోజు నుంచి కూడా నేను మల్లేశ్వరం మా సిఐ గారు కూడా ఇక్కడ ఆర్లో సిఐ గారు కూడా కంటిన్యూగా ఇక్కడే ఉన్నారు. సో మొత్తం అంతా మానిటరింగ్ చేసుకొని ఇది షార్ట్ అవుట్ అవుతుంది అని అనుకున్నా. ఎక్కడో ఒకటి చిన్న అప్పుడప్పుడు మళ్ళీ ఈ ప్రెస్లో కూడా రాకుండా అసలు ఏం జరిగిందో నేనే వెళ్ళి చూసొద్దామని చెప్పేసి ఈరోజు నేను రావడం జరిగింది. సో ఎక్కడితో క్లోజ్ అవ్వాలి.